నమస్తే, అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. కొండనాలికి ముందేస్తే ఉండనాలికి ఓడిందని ఒక సామెత ఉంది. అదేవిధంగా ఇప్పుడు మచిలీపట్నంలో డాక్టర్లు చేసిన పనికి ఒక పేషెంట్ పని పరిస్థితి అలాగే ఉంది. వాస్తవానికి మచిలీపట్నానికి చెందిన ఓ బాలుడు 18 సంవత్సరాల వయసు, అతనికి కిడ్నీ సమస్య వచ్చిందనేసి వైద్యుల దగ్గరికి వెళ్ళారు. అయితే వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేయాలి, కిడ్నీ మార్పిడి చేయాలని చెప్తే వీళ్ళు ఎక్కడెక్కడ ఎతికి ఎక్కడ దొరకపోతే చివరికి సొంత బాబాయే తన కిడ్నీని దానం చేసుకున్నాడు. దానం చేస్తే ఈ ఆపరేషన్ని మచిలీపట్నం, పామారు, విజయవాడ 3 హాస్పిటల్ కలిసి ఈ యొక్క ఆపరేషన్ చేసినాయి. అంటే పామారు నుంచి ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేశారు, మచిలీపట్నం నుంచి డయాలసిస్ చేస్తూ ఈ పేషెంట్కి విజయవాడలో ఆపరేషన్ చేశారు. అయితే వాస్తవానికి తన బాబాయ్ ఇచ్చిన ఆ కిడ్నీ ఏదైతే ఉందో దాన్ని ఆపరేషన్ మధ్యలో వదిలేసి భోజనానికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత చేశారట. దానివల్ల ఏం జరిగిందనేది ఆమె మాటలను విందాం. ఆపరేషన్ చేస్తామన్నారు. కిడ్నీ మామూలు అన్ని టెస్టులు అయినాయి, అన్ని సక్సెస్ అయినాయి, అది బాగున్నాయి. ఆపరేషన్ సిద్ధం చేశాడు. ఆపరేషన్ చేసేటప్పుడు కిడ్నీ కిడ్నీ ఆపరేషన్ మధ్యలో భోజనానికి వెళ్ళారంట. చూడండి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు డాక్టర్లు. ఒక మనిషి నుంచి ఆర్గాన్ను తీసి బయట పెట్టిన తర్వాత వెంటనే ఇంకో పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్కి ఆ కిడ్నీని వెంటనే వేసేయాలి. అది ఎంత ఎమర్జెన్సీ పరిస్థితి అయినా సరే ఆపరేషన్ పూర్తయ్యే వరకు కూడా ఆపరేషన్ మధ్యలో ఎక్కడికి వెళ్ళకూడదు. అలాంటిది ఈ డాక్టర్ గారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే కిడ్నీని ఆపరేషన్ చేస్తూ మధ్య మధ్యలో వదిలేసి భోజనానికి వెళ్ళారంట. చూద్దాం. అంటే ఆపరేషన్ చేస్తూ మధ్యలో వదిలేసి భోజనానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నర్సులు కానీ ఎవరైతే అటెండర్స్ ఉంటారో వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, ఏమని, పేషెంట్కి బీపీ డౌన్ అయిపోతుంది అని. మళ్ళీ 5 నిమిషాల్లో వచ్చేసి ఏం చేస్తారు వీళ్ళు, మళ్ళీ వెంటిలేటర్ మీద పెట్టారు బాబుని వెంటిలేటర్ మీద పెట్టి వైద్యం అందించిన తర్వాత అప్పటికి ఈ కిడ్నీ మెత్తగా అయిపోయింది. డాక్టర్ పరిశీలించి చెప్పారట, కిడ్నీ మెత్తగా అయిపోయింది, అయినా కానీ వేచి చూద్దాం అని చెప్పి, అంటే ఈ పిల్లోడి మీద ప్రయోగం చేశారు. అంటే మెడికల్ ఎక్స్పెరిమెంట్ చేశారన్నమాట ఈ బాబు మీద. చేసి ఆపరేషన్ అయితే చేశారు. ఈమె ఒక సాధారణ టీచరు. ఈమెకున్న నాలెడ్జ్ కూడా వైద్యులు లేదంటే ఏం చెప్పాలి? తను ఏం చెబుతుంది, కెమికల్లో పెట్టుకోవాలంటే అంటే కిడ్నీని ప్రిజర్వ్ చేసుకుని వెళ్ళాల్సింది కదా. కిడ్నీ ప్రిజర్వ్ చేసుకుంటే కనుక ఆపరేషన్ అయ్యే వరకు, అంటే మనకి ఈ బాబుకి ఆ బీపీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టిమ్యులేట్ అయ్యే వరకు దాన్ని కెమికల్స్ లాగా ప్రిజర్వ్ చేసుకుంటే కనుక కిడ్నీ బాగుండేది. కానీ అలా చేయకోకుండా వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటానికి ఇదే సాక్ష్యం. సడన్ గా కిడ్నీ మెత్తబడిపోయింది, అయినా సరే సక్సెస్ అవుతుంది, ఆపరేషన్ చేసేసాం మేము అని చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు అసలు చెప్పి ఆపరేషన్ అయిపోయింది. మొదటి 2 రోజులు ఐసీయూలో ఉంచారు. 4వ రోజు నుంచి సక్సెస్ అవ్వలేదు ఆపరేషన్. కిడ్నీ మెత్తబడిపోయింది, నేను చేసేసాను. మెత్తబడిపోయినప్పుడు అసలు ఆపరేషన్ ఎలా చేస్తారు అన్న, నువ్వు చేయకూడదు కదా. కిడ్నీ మెత్తబడి ఎందుకు చేయరమ్మా? వాళ్ళకి కావాల్సిన డబ్బులు కదా. వాళ్ళకి కావాల్సింది మీ బాబుని బతికించటాకో మీ బాబుని ఆరోగ్యం మెరుగుపరచటాకో కాదు వాళ్ళకి కావాల్సింది ఆపరేషన్ పూర్తి చేయాలి, డబ్బులు తీసేసుకోవాలా. 12 లక్షల రూపాయలు వసూలు చేశారు ఈమె దగ్గర నుంచి. అంటే ముందు 8 లక్షలు తీసుకున్నారట, తర్వాత 4 లక్షలు తీసుకున్నారట. ఇలా 12 లక్షల రూపాయలు ఈమె దగ్గర నుంచి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వసూలు చేసి కేవలం ఈ బాబుని, వీళ్ళకి కిడ్నీ ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళని, 2 జీవితాలని వీళ్ళు ఆఘాతాలను నెట్టేశారు. అయితే ప్రభుత్వాన్ని హెచ్చరించేది ఒకటే, ఈ బాబుకి అలాగే కిడ్నీ ఇచ్చిన వారికి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మెరుగైన వైద్యం అందించే వరకు అవసరమైతే
ప్రభుత్వం దీనికి చర్యలు తీసుకుని ఎంతైతే ఎక్స్పెన్స్ అవుతాయో ఈ ఎక్స్పెన్స్ అన్నీ కూడా ఈ హాస్పిటల్స్ నుంచి వసూలు చేసి ఇవ్వాలి వీళ్ళకి. ఆపరేషన్ చేయకూడదు, ఆపరేషన్ చేసేసారు. చేసే లక్ష 2 నెలలు చూద్దాము, 2వ నెలలో అది యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఉందన్నారు. అని యాక్టివేట్ అవ్వటం కాదమ్మా, వీళ్ళు ఈ ఆపరేషన్ చేసి ఏదైతే తప్పు చేస్తారో ఈ తప్పుని ఒక 2 నెలల పాటు ముందుకు తోసేస్తే ఇది దీని యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. తర్వాత దీని మీద ఎవరు పట్టించుకోరనే ఉద్దేశంతో వీళ్ళు 2 నెలలు టైం పెట్టారు తప్ప వాళ్ళు తెలీదా మెత్తగా అయిపోయిన కిడ్నీ లోపల ఉంటే అది ఇంకా పాడైపోయి ఇన్ఫెక్ట్ అయిపోతుంది అన్న సంగతి వాళ్ళకి తెలిసే చేశారు. ఇది 2 నెలలు డ్రాగ్ ఆన్ చేశారు. చేసి ఇప్పుడు అది యాక్టివేట్ అవ్వడం లేదు, ఆ కిడ్నీ మెత్తబడిపోయింది, లోపల ఇన్ఫెక్షన్ వస్తుంది, అది తీసేయాలి, మళ్ళీ ఆపరేషన్ చేసేది. ఇప్పుడు ఆ పిల్లాడికి వారానికి 2 సార్లు డయాలసిస్ అంటాడు, వారానికి 3 సార్లు డయాలసిస్ అంటాడు. తట్టుకోలేకపోతున్నాడు ఆ పిల్లాడు. అడిగితే నేను అందుబాటులో జీవనధారాలు అప్లై చేశాను, అందుబాటులో రాగానే చేస్తాను, ఈలోపు ఆ పిల్లాడికి బలం రావాలి కదా అన్నాడు. అట్లాంటి కొన్ని మేము మందులు బలానికి మందులు ఇవ్వట్లేదు, మెడిసిన్ వాడుతున్నాం, మామూలు మెడిసిన్ ఏదో ఇట్టప్పుడు ఏదో చెప్తున్నాడు, మెడిసిన్ ఇస్తున్నాడు. ఇది పరిస్థితి. అయితే ఈ వైద్యుల నిర్లక్ష్యం ఏదైతే ఉందో దీని మీద సీరియస్ తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో బయటపడుతున్న ఈ విధ్వంతం మీద వెంటనే చర్యలు చేపట్టి హాస్పిటల్స్ నుంచి ఎంతైతే ఈ బాబుకి అలాగే ఈ కిడ్నీ ఇచ్చిన వాళ్ళకి వైద్య నిమిత్తం ఎంతైతే ఖర్చు అవుతుందో మొత్తం కూడా వీళ్ళ మీదే వేసి వీళ్ళ దగ్గర వసూలు చేసి అలాగే వీళ్ళ నెగ్లిజెన్సీకి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం.